నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించిన అంశం అయితే ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. ఇక సిట్ కూడా దర్యాప్తు వేగవంతం చేసింది. వరుసగా అందరిని కూడా విచారణ చేయబడుతుంది. గత బీఆర్ఎస్ సర్కారు విషయంలో కీలక నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారు అధికారులతో అనేది కూడా ప్రధాన అంశం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగినట్టు కూడా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత అలాగే మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు ఉన్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. ఫోన్ ట్యాపింగ్ నిజంగా బీఆర్ఎస్ ఇంత సీరియస్గా చేసిందని మీరు అనుకుంటున్నారా? ఏం జరగబోతుంది ఈ కేసు దర్యాప్తును బట్టి చూస్తే? ఈరోజు తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి యొక్క అనేక దుర్మార్గాలు, అనేక అవినీతి కుంభకోణాలు, అనేక అత్యాచారాలు, దానికి అడిషన్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అది కేసీఆర్ చేసినటువంటి పని. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందే నేను చెప్పా, నన్ను పార్టీ నుంచి బయట ఎలగొట్టినప్పుడు ఆ రోజే నేను చెప్పిన, ఈ కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ తెరలైపోతుంది, తెలంగాణను ఆగం చేస్తాడు, తెలంగాణలో అందరి బతుకుల్ని ఛిద్రం చేస్తాడని నేను చెప్పిందే ఈరోజు నిజమైంది. ఎందుకు అంటే తెలంగాణ రాగానే ఏమన్నాడు, తెలంగాణకు నేను కావలి కుక్కలా ఉంటానన్నాడు. ఈ కావలి కుక్క ఈరోజు ఎన్ని అకృత్యాలు, ఇప్పుడు ప్రూఫ్ కావాలంటున్నారు. ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, ఎక్స్చెక్కర్కి బాధ్యుడు, దుర్మార్గాలకు బాధ్యుడు, అవినీతికి బాధ్యుడు, కుటుంబ పాలన చేయడానికి కూడా ఇతను బాధ్యుడు. ఇతను బాధ్యుడుగా ఇతని చేతిలో తెలంగాణ తెరలైపోతుందని నేను చెప్పాను. నిజంగా తెరలు చేసి ఈరోజు తెలంగాణను ఆగం చేసి అప్పుల పాలు చేసి చివరికి ఇప్పుడు ఈ యొక్క జరిగేటువంటి యొక్క ఈ అవినీతి మీద జరిగే విచారణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి, వాటి నుంచి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఈరోజు అతను తన దోచుకున్నటువంటి సొమ్ముతో, అవినీతి డబ్బుతో లక్షల కోట్లు సంపాదించినాడు, వేలాది ఎకరాల భూమి కాజేసినాడు. ఆ డబ్బుతో ఈరోజు గోబెల్స్ ప్రచారం, కొంతమంది సోషల్ మీడియాను పెట్టుకొని, కొంతమంది వార్తాపత్రికలను పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు, నిజంగా రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. నా వయసులో నాకన్నా చిన్నవాడైనా, నాకు రాజకీయాల్లో 50 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్సు. నా ఎక్స్పీరియన్స్లో నేను కేసీఆర్ లాంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి వ్యక్తిని నేను చూడలేదు, సీఎంని చూడలే. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక యువకుడు డైనమిక్గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేస్తుంటే ఇటువంటి పరిపాలన కూడా, మంచి పరిపాలన నేను చూడలే. ఎందుకు అంటున్నా అంటే కేసీఆర్ని తెరలు చేసినటువంటి తెలంగాణలో నిధులు లేకున్నా, బడ్జెట్ లేకున్నా, ఇతను చేసిపోయిన అప్పుల్ని తీర్చుకుంటూ ఉన్న వనరులతో అతను చెప్పినటువంటి ఇచ్చిన హామీల్ని అమలు చేసుకుంటూ పోతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. అదే రకంగా మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక మంచి అనుభవం కలిగిన వ్యక్తిలాగా ఈరోజు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనే నానుడిని నిజం చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ యొక్క విచారణలు జరుగుతున్నాయి. నేను దీంట్లో కూడా వారికి అభినందిస్తున్నా. తప్పకుండా దీంట్లో కేసీఆర్ను అతనే రెస్పాన్సిబుల్, ఇంకా ఎవరు అనేది ప్రభాకర్ రావు చెప్పినా చెప్పకపోయినా ప్రభాకర్ రావు యొక్క జేజమ్మలు చెప్తారు ఎవరు చెప్పినది, ఎవరు చెప్పిందనేది కాదు. రెస్పాన్సిబిలిటీ రాజు చెప్తేనే కదా హత్య జరిగినా, అభివృద్ధి జరిగినా, డెకాయిటీ జరిగినా, అభివృద్ధి ఏది జరిగినా కూడా దానికి రాజే కారణం. రాజు అంటే ముఖ్యమంత్రి. సో ఆయన ముఖ్యమంత్రిగా చెప్పితేనే చేసినారు కాబట్టి దీనికి ఆధారాలు కావాలా, ఇంకేదో కావాలా, ఇదంతా గోబెల్స్ ప్రచారం చేసి ఇష్యూని డైవర్ట్ చేసే దిశగా వీళ్ళు కేసీఆర్ అనుకోలు చేసే నాటకం అనేది తెలియదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిట్ కూడా దర్యాప్తు వేగవంతంగా కూడా చేస్తుంది. వరుసగా విచారణ చేయబడుతుంది, అందరికి కూడా నోటీసులు పంపిస్తుంది, వాళ్ళ ట్యాప్ అయినట్టు కూడా వాళ్ళకి సమాచారం కూడా ఇస్తుంది. నిజంగా ఈ జరుగుతున్న విచారణ తీరును బట్టి చూస్తే ఇది ఏదో ఊరికే హడావుడి చేసి కొద్దిగా ఆగిపోయే అవకాశం ఉందా, లేకపోతే సీరియస్గా దర్యాప్తు జరిగి ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళకు శిక్ష పడే అవకాశం అయినా కనిపిస్తూ ఉందా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తుంటే ఈరోజు సినిమా తారలను కూడా పిలిపించాలా. ఇప్పుడు అందరినీ పిలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పిలిపించి వారు ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎదుర్కొన్నారు, ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి అత్యాచారం చేసినారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతమంది యొక్క
మరి కుటుంబాలను కూల్చేసినారు. మరి నిన్నగాక మొన్న ఈటల రాజేందర్ గారు చెప్తుంటే నిజంగా ఇంత దుర్మార్గమా, భార్యతో మాట్లాడింది కూడా మరి చేసినట్టే ఇది ఎంత నేరం, ఎంత పెద్ద నేరం అంటే దీనికన్నా నేరం ఇంకా వేరే లేదనేది కూడా ఇది హత్య కన్నా ఎక్కువ అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా జరిగే ఏదైతే మరి విచారణ ఉందో ఇది కరెక్ట్గా జరుగుతుంది. దీన్ని ఇంకా ప్రతి ఒక్కళ్ళని 4,000 మంది 40,000 మంది అంటున్నారు. మరి 40,000 మంది అంటే ఇది అసలు ఎవరిని వదలలేదు. వీళ్ళు వదలకుండా చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో దీని మీద తప్పకుండా కరెక్ట్గా విచారణ ఇప్పుడు సాగుతుంది. ఇంకా సాగించాలా, ముందుకు కేసీఆర్ను ఫిక్స్ చేయాలి. కేసీఆర్ మీదనే చర్యలు తీసుకోవాలి. ఇంకా ప్రూఫ్ కావాల్సిన అవసరం లే. తెలంగాణ ప్రజలు కోడే కూస్తుంది, తెలంగాణ కోడే కూస్తుంది. తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాత పాలన, అదేవిధంగా మరి ఈరోజు ఫోన్ ట్యాపింగు, ఇదంతా లోకమే కోడే కూస్తుంది. ఈ విషయంలో నేను తప్పకుండా దీంట్లో కేంద్రాన్ని కూడా అడుగుతున్నా. కేంద్రము ఇక్కడ హోంమంత్రిగా ఉన్నాడు ఎవరు, కిషన్ రెడ్డి గారు. ఇక్కడ హోంమంత్రిగా ఉన్నప్పుడే దేశద్రోహులకు సంబంధించిన రికార్డ్సు, దేశానికి సంబంధించిన ఐక్యతను దెబ్బతీసే యొక్క శక్తుల యొక్క కుట్రలో ఉన్నటువంటి యొక్క రికార్డ్స్ని అంత ధ్వంసం చేసినారు. అప్పుడు ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందని నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఇదే ఇప్పుడు చిలక పలుకులు పలికే కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి, అంతకుముందు హోంమంత్రి. ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే తనకి అండర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందనే విషయాన్ని కూడా నీ సందర్భంగా తెలియజేస్తాను. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తంగా ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం కావాలని డైవర్షన్ చేయడానికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా పెడుతుంది, వీళ్ళకి పాలన చేత కానీ అదంటుంది. ఇక బీజేపీ మాత్రం అంత సీరియస్గా చేసినట్టు కనిపించట్లేదు, విచారణ బీజేపీ అంటుంది. కాంగ్రెస్ అయితే మాత్రం మేము తప్పకుండా దోషులను శిక్షిస్తామని చెప్తుంది. కానీ విచారణలో అన్ని కూడా బట్టి చూస్తే ఒక రకంగా రాజీ ధోరణి ఏదో కనిపిస్తుంది. ఇది కొంతకాలం నడిచి ఆగిపోతుందని కూడా ఒక వర్గం నుండి వస్తున్న వాదన. ఇప్పుడు బీజేపీ ఎప్పుడు తెలంగాణకు మరి సానుకూలంగా స్పందించలే. ప్రధాని మోదీ గారే చెప్పినారు, తల్లిని చంపి బిడ్డను బతికించినారని చెప్పిన రోజే మాకు తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి పోయినప్పుడల్లా 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఇస్తున్నాడు. అక్కడ తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఇక్కడ ఏమాత్రం మరి ఏం చూడడం లేదని తెలిసిపోయింది. సో బీజేపీ ఏదున్నా ఎంతసేపు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్ప వీళ్ళు 8 మందిని గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకి ఈ రోజు వరకు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసినారా, అధికంగా ఏమైనా స్కీమ్స్ తెచ్చినారా, దాంట్లో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినారు. కాబట్టి సెంటర్ కూడా, ఎందుకంటే నేను ఎందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అంటున్నానంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు కనుక సెంట్రల్ ఇంటెలిజెన్స్ తేరుకొని ఉంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు, ఇంత ద్రోహం జరిగేది కాదు, కేసీఆర్ విచ్చలవిడిగా ఈ యొక్క కార్యక్రమాలు చేసేవాడు కాదు. కాబట్టి బీజేపీ కూడా దీనికి రెస్పాన్సిబుల్ షీ షుడ్ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మన ఇక్కడ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు చాలా మంచి వాళ్ళని గెలిపించినారు తెలంగాణ ప్రజలు. కానీ ఏం చేసినారు? గుడ్ ఫర్ నథింగ్ 8 మంది. మరి ఈయన మన కిషన్ రెడ్డి గారేమో అప్పుడప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తప్ప ఆయన కూడా చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు జరిపేటువంటి విచారణ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కరెక్ట్గా చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ అటువంటి లీడర్గా వారు ఎదిగినారు. సో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా తెలంగాణలో జరిగే ఈ అకృత్యాలని ఫుల్ స్టాప్ పెడతారు. తప్పకుండా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది వారి నాయకత్వంలో అనే దాన్ని నేను తెలియజేస్తాను. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ మాత్రం చాలా సమర్థవంతంగా నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తప్పకుండా నమ్మకం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ సర్కార్ అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు ఇద్దరు కాకుండా అన్ని రంగాలకు సంబంధించిన అందరికీ కూడా ట్యాపింగ్ కూడా చేశారు. సినీ ప్రముఖులను వదిలిపెట్టలేదు, వ్యాపారస్తులను కూడా వదిలిపెట్టలేదు, అలాగే రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల వాయిస్ కూడా వినే ప్రయత్నం చేశారు. దీనికి ప్రధాన కారణం మాత్రం అప్పటి ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంగా ఈ ట్యాపింగ్ అయితే కొనసాగింది. అధికారులుగా వాళ్ళు చెప్తున్నది ఇది, ఇంతకన్నా వేరే ఆధారం కూడా అవసరం లేదు. తప్పకుండా తెలంగాణ సర్కార్ అయితే సిట్టు విచారణ అయితే చాలా వేగవంతంగా జరుగుతుంది. ఎవ్వరు దీని వెనుక ఉన్న మాత్రం వాళ్ళ తప్పకుండా శిక్ష అయితే పడుతుందని కూడా మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత రవీందర్ నాయక్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మసూదంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.